ఫిష్ పాస్తాకు కావలసిన పదార్థాలు: చేప, నానబెట్టిన పచ్చి బఠానీ, టొమాటో, క్యారెట్ తురుము, పాస్తా, ఉప్పు, నూనె, మిరియాల పొడి. ఫిష్ పాస్తాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మీరు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. తేజస్వి గారు ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ మనం కట్ చేసుకోవాలండి. ఫస్ట్ టొమాటో కట్ చేసుకుందాం. ఓకే. చేశారు ఇదివరకు ఎప్పుడైనా ఈ రెసిపీ మీరు? ఒక్కసారి ఎప్పుడో చేశాను. నిజమా? లేదు, పాస్తా చేశాను. పాస్తా చేశారు, ఫిష్ పాస్తా చేయలేదు. ఓకే. చూద్దాం ఎలా వస్తుందో. అయితే ఆల్మోస్ట్ మీరు అన్ని బాగానే చేస్తారు. రాదు రాదు అంటేనే బాగా చేస్తారు అన్ని. సో నాన్ వెజ్ ఐటమ్స్లో ఉంటుందని చెప్పేసి అన్నారు కదా B12, అందుకని చెప్పేసి ఈరోజు ఫిష్ యూస్ చేస్తున్నారా? యా, ఈరోజు అందుకనే ఫిష్ యూస్ చేస్తున్నాం. సో ఫిష్ మనకి B12 ఫిష్లో B12 ఉంటుంది. ఎంత మోతాదులో ఉంటుంది? సో డిపెండ్స్ అండి, టైప్ ఆఫ్ ఫిష్ కూడా. అన్ని ఫిషెస్ లో కూడా ఉండదు. అన్ని ఫిషెస్ లో ఉంటది, కానీ కొన్ని వెరైటీస్ లైక్ ట్రౌట్ అంటారు, సాల్మన్ అంటారు, ఇవైతే ఎక్కువ ఉంటుంది అన్నమాట. యా, 5 milligrams 6 milligrams వరకు అట్లా ఉంటుంది. సో టొమాటో కట్ చేసుకున్నాం కదా అశ్విని. ఇప్పుడు జస్ట్ మనం ఇది వేపుకోవాలి అన్ని కాయగూరలు. నూనె వేసుకుందాం. సో కొంచెం వేడైనాక అప్పుడు మనం టొమాటో వేసుకుందాం. ఓకే. సో B12 ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దాంతోపాటు మిగతా వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఓన్లీ అది ఒకటే కాకుండా ఒక ఇంగ్రీడియంట్ ఉట్టి ఫిష్ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు కదా. సో వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా న్యూట్రియంట్స్ ఎక్కువ వస్తాయి, వేరేవి కూడా వస్తాయి B12తో పాటు. ఓకే. నూనె వేడైంది కదా అశ్విని, టొమాటో వేసుకుందాం. కొంచెం ఉప్పు వేద్దాం. సో జనరల్గా పాస్తాస్ అంటే బయట తింటూ ఉంటారు. అవును. బట్ మనం కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. హెల్దీగా ప్రిపేర్ చేసి వైటమిన్స్ దాంట్లో మిక్స్ చేసి, అండ్ అందరూ తింటే బాగుంటుంది కదా. అండ్ జనరల్లీ ఏ టైంలో తింటే బాగుంటుంది? ఇది డిన్నర్ లాగా చేసుకోవచ్చు. డిన్నర్కేనా? డిన్నర్ ఆర్ లంచ్, ఏదైనా లంచ్ ఆర్ డిన్నర్ లాగా చేసుకోవచ్చు. హెవీగా ఉంటుందా? కొంచెం హెవీగా ఉంటుంది. లంచ్ ఆర్ డిన్నర్ అయితే బాగుంటుంది. ప్రాపర్ మీల్ లాగా తీసుకోవాలి. ఓకే. కొంచెం సాఫ్ట్ అయినాక మనం తర్వాత వేరే వెజిటబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇది అయ్యే లోపల మనం ఫిష్ కట్ చేసుకుంటాం. టొమాటో వేగింది కదా అశ్విని, ఇప్పుడు మనం బఠానీ ఇంకా క్యారెట్ వేసుకుందాం. ఓకే. పచ్చి బఠానీయేనా? నానబెట్టారా ముందేమన్నా? నానబెట్టాను. మనం కావాలంటే దీంట్లో స్పైసెస్ లైక్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకుంటారు కదా పాస్తాలో జనరల్లీ, అవి వేసుకోవచ్చు మనం. ఓకే. అండ్ టొమాటో కూడా కావాలంటే టొమాటో పేస్ట్ వేసుకొనన్నా వేసుకోవచ్చు మనకు సాస్ అట్లా కావాలి అంటే. ఇది డ్రై పాస్తా కింద వస్తుంది కదా, ఇది డ్రై పాస్తా కదా, సో మనకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు.
జస్ట్ ఒక 2 to 3 minutes బఠానీ వేగే లోపల సాఫ్ట్ అయ్యే లోపల చేసుకుంటే అయిపోతుంది. ఓకే డన్. సో అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం ఫిష్ వేసుకుందాం. ఓకే. సో జనరల్గా వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఎవరిలో చూస్తూ ఉంటాం మనం. సో ఎక్కువగా ఇప్పుడు ఈ ఎనీమియా చెప్పాను కదండి, ఎనీమియా ఉన్న వాళ్ళు ఓన్లీ ఐరన్ కాకుండా B12 కూడా అవుతుంది. కొంతమంది ఎక్కువగా డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ ఎనీ కండిషన్స్, యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి తీసుకుంటే వాళ్ళలో B12 డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి, అంటే మన గట్ హెల్త్ అంటే పేగులు డైజెషన్ అంతా సరిగ్గా లేకుండా మన ఇంటెస్టైనల్ హెల్త్ సరిగ్గా లేదు అంటే అట్లాంటి వాళ్ళల్లో బాగా B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే అక్కడే మనకు B12 ఇంకా బాగా అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. అది నాట్ అ ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో అందుకనే ఈజీగా ఎక్కువగా ఫ్లష్ అయిపోతూ ఉంటుంది మన వాటర్తో పాటు బాడీలోంచి. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సిమ్టమ్స్ చెప్పాను కదండి, తొందరగా టైర్డ్ అయిపోవడం, అండ్ చాలా మందికి మూడ్ కూడా చాలా డిప్రెస్డ్గా అనిపించడం, యాంగ్జైటీ రావడం, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళలో. సో ఇవన్నీ కలిపి, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కలిపి కనిపిస్తే అప్పుడు వాళ్ళు డెఫినెట్గా B12 లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి అశ్విని, ఫిష్ కుక్ అయ్యే లోపల. ఓకే. సో కొంచెం మిరియాల పొడి వేసుకుందాం ఇప్పుడు. ఆల్రెడీ పాస్తా మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నామా? యా, ఆల్రెడీ పాస్తా ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం మనం. సో జస్ట్ ఇది ఫిష్ కుక్ అయిన తర్వాత మనం పాస్తా వేసుకొని జస్ట్ ఒక 2 minutes అంతే జస్ట్ వేపుకుంటే సరిపోతుంది. ఓకే. సో అయిపోయింది అశ్విని మనకి ఫిష్. ఓకే. ఇప్పుడు పాస్తా వేసుకుందాం. సో మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఈజీ మనం. సో బయట ఫుడ్ తిని చాలా రోజులైంది. అవునా? పాస్తా, పిజ్జా ఇవన్నీ బయట మిస్ అయిపోతున్నా. సో ఈ రోజు నేను ఇక్కడ తినేస్తున్నారు. దీంట్లో కావాలంటే మనం చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అవునా? ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం అశ్విని, ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా. ఓకే. సో ముందుగా పాస్తా ఉడకబెట్టుకుంటే చాలా, మిగతా అంతా ప్రాసెస్ ఈజీ, చాలా అయిపోతుంది. ఆఫ్ చేసుకుందామా? అయిపోయింది. ఫిష్ పాస్తా టేస్ట్ చేసి. ఓకే. సో వైటమిన్ B12కి సంబంధించిన రెసిపీ చేశారు ఈరోజు. ఫిష్ పాస్తా మరి టేస్ట్ చేసి వస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ పాస్తాకు కావాల్సిన పదార్థాలు: చేప, నానబెట్టిన పచ్చి బఠానీ, టొమాటో, క్యారెట్ తురుము, పాస్తా, ఉప్పు, నూనె, మిరియాల పొడి. ఫిష్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా టమోటాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత
ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఉప్పు వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఈలోపు చేపని ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు వేగిన తరువాత నానబెట్టిన పచ్చి బఠానీ, క్యారెట్ తురుము వేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు కుక్ చేసుకుని మిరియాల పొడి వేసి కలుపుకొని ఫిష్ వేగే వరకు వేయించుకోవాలి. చివరిగా ఉడికించిన పాస్తా కూడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ ఫిష్ పాస్తా రెడీ.